రైతు లేనిదే రాజ్యం లేదు, కానీ రైతుకి ఏ సుఖం లేదు. కష్టపడి ఎకరానికి 50 బస్తాలు పండిస్తున్నా కూడా రైతుకు గిట్టుబాటు కావట్లేదు. ఎందుకంటే కూలి రేట్లు, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ పండిన పంట పండించడం ఒక ఎత్తు అయితే, దాన్ని అమ్ముకోవటం, ఈ వరి ధాన్యాన్ని అమ్మటం అనేది ఒక ఎత్తు కింద ఉంది. ఎఫ్సిఐకి, సివిల్ సప్లైస్కి ధాన్యం ఇస్తే వాళ్ళు సంచులు ఇవ్వరు. సంచులు ఇచ్చినా ఆ సంచిలో ధాన్యం వేస్తే దాంట్లో ధాన్యం ఉండదు, బయటికి వెళ్ళిపోద్ది, చిరిగిపోయిన సంచులు. డబ్బులంటే 6 మాసాలకు కూడా గత ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. గత ప్రభుత్వంలో మార్చురి కింద 5 కేజీలు ఎక్స్ట్రా తీసుకున్నారు, దోపిడీ చేశారు రైతుల్ని. అటువంటి పరిస్థితి లేకుండా రైతులకి ఇంకా మద్దతు ధర కూడా పెంచాలి అధ్యక్ష. మద్దతు ధర పెంచటమే కాకుండా ఇంకో నా చిన్న సూచన, వ్యవసాయాన్ని ఎన్ఆర్జీఎస్లో కలపాలి. వ్యవసాయాన్ని ఎన్ఆర్జీఎస్లో కలిపితేనే కానీ రైతుకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. దాన్ని అమ్ముకుంటే గిట్టుబాటు ధర రావాలంటే రైతుకి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గిట్టుబాటు ధర పెరిగేటట్టుగా ఆలోచన చేసి రైతుకి న్యాయం జరిగేటట్టుగా చేయాలి. ఎందుకంటే భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతు ఎవడూ కూడా సంతోషంగా లేరు. కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవటం, పండించే టైంలో అకాల వర్షాలు రావటం, ఇన్ని ఇబ్బందులు పడుతున్న రైతుకు మేలు జరపాలని, మేలు జరిగేలాగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని, ఈ సూచన మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. వ్యవసాయాన్ని ఎన్ఆర్జీఎస్లో కలిపితేనే కానీ రైతు గిట్టుబాటు కాదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.